హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మా టీంతో కలిసి తెలంగాణ స్పైసీ కిచెన్కి వెళ్తున్నాం. ప్రజెంట్ మేము సాత్వా నాలెడ్జ్ సిటీ గేట్ నెంబర్ 7 వైపు నడుస్తున్నాం. ఆఫీస్ వర్క్ మధ్యలో ఇలా రిలాక్స్ అవ్వాలనిపిస్తే ఇలా చిన్న చిన్న అవుటింగ్ చాలా మంచి ఫీల్ ఇస్తుంది. చుట్టూ ఉన్న గ్రీనరీ, ప్రశాంతమైన క్లైమేట్తో ఆఫీస్ క్యాంపస్ అందాలు చూస్తూ నడుచుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఈరోజు మా డెస్టినేషన్ తెలంగాణ స్పైసీ కిచెన్. ఈ ప్లేస్ గురించి చాలాసార్లు విన్నాం. అందుకే అక్కడ ఫుడ్ ఎలా ఉంటుందో, అక్కడ ఏ ఐటమ్స్ దొరుకుతున్నాయో, అసలు ప్రైజెస్ ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి మనమైతే తెలంగాణ స్పైసీ కిచెన్కి వెళ్తున్నాం. ఈ వీడియోలో అక్కడ ఫుడ్ ఎలా ఉంది, అక్కడ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి, ఏమేమి ఐటమ్స్ బాగా అక్కడ ఫేమస్ ఉన్నాయి, ప్రైజెస్ ఎలా ఉన్నాయి, ఏంటి అసలు అవన్నీ కూడా మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. అండ్ లోపల అంబియన్స్ కూడా ఎలా ఉంది అనేది మీకు చూపిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చాలు. ఫైనల్లీ మనం తెలంగాణ స్పైసీ కిచెన్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ ఉన్న టుడే స్పెషల్ బోర్డు చూసి మా ఆకలి ఇంకా పెరిగిపోయింది. లోపల అంబియన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అంబియన్స్తో పాటు క్లీన్గా, ప్రశాంతంగా కూడా ఉంది. ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కూడా ఇలాంటి ప్లేస్కి రావడం చాలా అయితే బాగుంటుంది. తెలంగాణ స్పైసీ కిచెన్కి అయితే వచ్చేసాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మెనూ అయితే చూసేద్దాం. ఇక్కడ వెజ్, నాన్ వెజ్ అంటూ చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. స్టార్టర్స్ నుంచి బిర్యానీ వరకు, సూప్స్ నుంచి డెజర్ట్ వరకు చాలా అంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఫస్ట్ మటన్ సూప్ అయితే ఆర్డర్ చేసాం ఫ్రెండ్స్. సూప్ అయితే ఉండే మామూలుగా లేదు అసలు. ఫస్ట్ వెళ్తే తంగిడి కాబట్టి టేస్ట్ చేద్దాం. పులపలుగా ఉంది ఏంటని బాగా ఉంది. ఇది ఉలవచారు చికెన్ వింగ్స్. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మటన్ వేడివేడిగానే తోడు ఉల్లిపాయ వేసుకుని అంటే నాకైతే చాలా చాలా నచ్చింది ఐటమ్. ఫుల్ ఫస్ట్ టైం టేస్ట్ చేశాను. ఉల్లిపాయ చికెన్తో కూడా టేస్ట్ చేద్దాం, ఎలా ఉందో చూద్దాం. వెల్లుల్లిపాయ ఫ్లేవర్ అయితే బాగా ఉంది, కానీ ఇదైతే పర్లేదు. ఒకసారి అయితే టేస్ట్ చేయొచ్చు, మరి అంత టైం కాదు. ఇప్పుడు ఇది కూడా మనం టేస్ట్ చేద్దాం. ఇప్పుడు మొత్తానికి అయితే మనం ఫైనల్గా మెయిన్ కోర్స్కి అయితే వచ్చేద్దాం. ఇప్పుడు అయితే ఒకటి గోంగూర పలావ్ ఒకటి ఆర్డర్ చేసుకున్నాము. ఇంకోటి ఏంటంటే చికెన్ బిర్యానీ. ఇది ఏంటంటే ఇది కూడా చికెన్ బిర్యానీ, కానీ బట్ స్పెషల్ చికెన్ బిర్యానీ టేస్ట్ చేద్దాం. ఓకే, మెట్టిన తిన్నాం. సరే, ఎందుకంటే టేస్ట్ అయితే కరెక్ట్గా తప్ప బాగుంది. ఇది కూడా బాగుంది. అలా పీసు అలా ఈ రైస్లో పెట్టుకుని తింటుంటే చాలా బాగుంది. ఇప్పుడు దీనికి కోడిగుడ్డు కూడా ఇచ్చారు వీళ్ళు. గోంగూర పలం అయితే టేస్ట్ చేస్తాం. ఇప్పుడు నేను ఎక్కడ కూడా గోంగూర పలవ ఎప్పుడు తినలేదు, గోంగూర మటన్ది. బట్ ఇక్కడైతే బాగా ఉంది. అంత తోపు అయితే కాదు, పర్లేదు, బాగా అయితే ఉంది. క్వాంటిటీ చాలా తక్కువ. ఇంకోటి ఏంటంటే వీళ్ళు క్వాంటిటీ అయితే బాగా తక్కువ. ఇది 100 నెంబర్ కూడా సరిపోదు. ఇది అయితే మేము మళ్ళీ ఇంకా ఆర్డర్ చేయాల్సి ఉంది. టేస్ట్ చేయొచ్చు ఒకసారి. అయితే బాగా ఉంది, కానీ పర్లేదు. మటన్ దమ్ బిర్యానీ పీస్ అయితే చాలా బాగుంది. టేస్ట్ కూడా బాగుంది. నాకైతే ఈ మటన్ గోంగూర కంటే కూడా ఇదైతే నాకు దానికంటే ఇదే బాగా నచ్చింది. బాగుంది ఇదైతే మాత్రం. ఒకసారి టేస్ట్ చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే మెయిన్ కోర్స్ కంటే కూడా స్టార్టర్లో వచ్చేటప్పటికి చాలా బాగుంది. స్టార్టర్ తీసుకోవడం అయితే స్పైసీగా ఉన్నాయి అన్నీ కూడా. బాగుంది. ఇదైతే చాలా బాగుంది. ఇందులో ఈ చట్నీ ఒకటి ఇచ్చారు. ఇది వేసుకుని టేస్ట్ చేద్దాం ఎలా ఉంది ఏంటని. ఇది ఏం చట్నీయో తెలియదు, కానీ ఈ ముక్క నంచుకుని ఈ బిర్యానీలో ఈ చట్నీ నంచుకుని తింటే ఉందబ్బా, చాలా అయితే చాలా బాగుంది. ఈ తెలంగాణ స్పైస్ కిచెన్లో కొన్ని కాస్ట్ అయితే ఎక్కువ ఉన్నాయి అన్నీ కూడా.
కానీ ఏంటంటే స్టార్టర్లోకి వచ్చేటప్పటికి నేను టేస్ట్ చేసిన స్టార్టర్లు అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఎందుకంటే ఈ ఉలవచారు విన్స్ అని ఒకటి ఇచ్చాడు, అదైతే నాకు ఇది చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ అంబియన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఈ తెలంగాణ స్పైస్ కిచెన్ అనేది ఆల్రెడీ హైటెక్ సిటీ సైడ్ బ్రాంచ్ ఉంది వీళ్ళకి, కానీ ఏంటంటే ఇక్కడ ఆఫీసుల దగ్గరలో కూడా వీళ్ళు ఈ సాత్వా బిల్డింగ్ లో పెట్టారు. ఇక్కడ ఏంటంటే మేము ఏమనుకున్నామంటే చాలా తక్కువ మంది ఉంటారేమో అనుకున్నాము, ఇది చిన్న స్పైసీ కిచెన్ ఏమో అనుకున్నాము, కానీ ఇది చాలా అంటే చాలా పెద్దగానే ఉంది. ఎక్కువ మంది కూడా పడతారు. మన టీమ్ లంచ్ కానీ ఏదైనా బర్త్డే ఫంక్షన్స్ అయినప్పుడు కానీ మన మంచిగా వచ్చి ఇక్కడైతే మాత్రం చిల్లవచ్చు. ఫుడ్ విషయంలో అయితే ఫుడ్ లవర్స్కి అయితే ఇదైతే చాలా అంటే చాలా బాగా నచ్చుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఇతను మా టీంలోనే పులి, ఇతను శ్రీకర్ పులి అని పిలుస్తాము. ఎలా ఉందన్న మటన్ బిర్యానీ? ఫ్రెండ్స్, ఇక్కడ చిన్న కామెడీ కూడా జరిగింది. ఇప్పటికే మేము చాలా ఐటమ్స్ టేస్ట్ అయితే చేసాం, కానీ మా ఫ్రెండ్ ఇంకా ఏమైనా స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయా ఇక్కడ అని అంటున్నాడు. మేమందరం తన వైపు చూసి నెక్స్ట్ టైం ట్రై చేద్దామన్నా అంటే నెక్స్ట్ టైం ఏంట్రా మళ్ళీ పుడతామా అని అంటున్నాడు. ఆ డైలాగ్ వినగానే పెద్ద మూవీలో ఆ ఫేమస్ డైలాగ్ మాకు గుర్తొచ్చింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వేశారు, మేము కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. ఎలా ఉంది అది? మీరు తిన్నారు కదా, ఇది స్పెషల్ చికెన్ బిర్యానీ, మీకు ఏమనిపించింది? ఓకే, బాగుందా? మటన్ దమ్ బిర్యానీ చాలా బాగుంది. మీకు ఇంకేమైనా నచ్చినాయి ఇక్కడ? మటన్ బిర్యానీ ఎక్స్ట్రాడినరీ. ఓకే, మాత్రం ఈ రైతాను వదిలేట్లేడు అసలు. స్టార్టింగ్ వచ్చిన నుంచి ఇంక రైతా మీద పడ్డాడు ఈయన. ఓకే, ఎనీహౌ రైతా కూడా బాగుందంట. వీళ్ళు మరి ఏం సీక్రెట్ ఏంటో తెలియదు మనకి, నార్మల్గానే బయట అందరూ ఉంటుంది. ఏంటన్న అంత స్పెషల్గా ఏమనిపించింది మీకు? మసాలా రైతా. మసాలా వేసారా? ఏంటి రైతాలో మసాలా వేసారా? ఆనియన్స్ లేవా? ఓకే, ఓన్లీ మసాలా వేస్తేనే అంత మీకు టేస్ట్ అనిపించింది. జీరా విత్ పింక్ సాల్ట్. ఓకే, రైతా తిన్నాడు. ఏంటి ఇంత బాగుందా అంటే నిజంగా బాగుంది అన్నాడు. నిజంగా ఏదో ఆయన 3 సార్లు తిన్నాడంటే ఎందుకో తిన్నాడో మనకి. నేను కూడా టేస్ట్ చేస్తున్నాను, ఎలా ఉంటుందో చూద్దాం. చాలా బాగుందబ్బా, ఇందులో ఏం కలిపారో తెలియదు కానీ నిజంగా చాలా చాలా బాగుంది. మీరు ఈ రెస్టారెంట్కి వచ్చినప్పుడు మాత్రం ఇది మాత్రం మర్చిపోకుండా టేస్ట్ చేయండి. చాలా అయితే చాలా బాగుంది, చాలా థిక్గా ఉంది. వీళ్ళు ఇందులో ఏమేమి యాడ్ చేశారో తెలియదు కానీ చాలా అయితే చాలా బాగుంది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఓకే, మొత్తానికి అయితే మనం ఈ తెలంగాణ స్పైస్ కిచెన్ మొత్తం అన్ని టేస్ట్ చేసాము. చాలా అయితే చాలా బాగుంది. ఒకసారి అయితే మస్ట్ లంచ్కి అయితే నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.